పయా పయా సాంగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను అందుకొని నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలతో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి ఎలాంటి సినిమాలను చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇకపోతే తాజాగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని, సంప్రదాయిని సపీని శుద్ధపూసని అనే సినిమా నుంచి బండలా గణేష్ కి సంబంధించిన ఒక పాట ప్రోమో విడుదల చేశారు. పాయ పాయ పయా పయా సాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అద్భుతమైన స్టెప్పులు వేసిన బండ్లన్న ఈ ప్రోమోలో భాగంగా బండ్ల గణేష్ అద్భుతమైన స్టెప్పులతో అదగొట్టారని చెప్పాలి. అయితే పూర్తి లిరికల్ వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ పాటకు సంబంధించిన ప్రోమోని షేర్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా బండ్ల గణేష్ డాన్స్ చూసిన అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిన అనే సినిమా విషయానికి వస్తే సినీ నటుడు శివాజీ ఈటీవీ విన్తో కలిసి సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంచాయతీ సెక్రటరీ పాత్రలో శివాజీ తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో శివాజీ నడుచుకుంటూ వెళుతుండగా రోహన్ సెల్ఫీ దిగుతూ ఉన్న పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్, ఇమ్మానుయేల్, రఘుబాబు, రోహన్, ధన్ రాజ్ వంటి తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా పాయ పాయ అంటూ విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా తెలియచేయనున్నారు. ఇక శివాజీ విషయానికొస్తే ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు. ఇదివరకే ఈ టీవీ విన్తో కలిసి శివాజీ 90s అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో తిరిగి ఈటీవీ విన్ వారితో ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రెండో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.